మహబూబ్నగర్ డిస్టిక్ మొత్తానికి రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఒక నమ్మకం ఇవ్వగలిగింది. ఏంటి అంటే ఎనీ ఎమర్జెన్సీ మనం అక్కడికి వెళితే దే కెన్ హ్యాండిల్. సో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ. అన్ని ఫెసిలిటీస్ అండి. అంటే మనం తీసుకుంటే వెంటిలేటర్స్, తీసుకుంటే సిరింజ్ పంప్స్ అని, ఇంక్యుబేటర్స్ అని, వార్మర్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ వెంటిలేటర్స్, ఆల్ కైండ్ ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్. ఇప్పుడు మనం న్యూరోటాలజిస్ట్ అంటాం, అంటే అదే నేను ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని అక్కడ ప్రొవైడ్ చేసేసి రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ని. ఇప్పుడు ఆ న్యూరోటాలజిస్ట్ని హైదరాబాద్లో మనం పొందాలంటే రెయిన్బోలోనో, లోటస్లోనో, ఇక్కడ బిగ్ కార్పొరేట్ హాస్పిటల్లో మనం పొందాలి. కానీ అట్లాంటి సర్వీసెస్ని అక్కడ ఇవ్వగలగాలి. ఎందుకంటే క్వాలిటీ అనేది ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే మనకు ట్రీట్మెంట్లో ఒక రిజల్ట్ అని వస్తుంది. అది ఇవ్వకుండా సింపుల్గా అడ్మిట్ చేసేసుకొని దాని తర్వాత ఇప్పుడు రెఫర్ చేస్తాము అంటే అది కొంచెం టఫ్ జాబ్ ఎవరికైనా పేరెంట్. ఎలా స్పెషలిస్ట్ని మహబూబ్నగర్ వరకు రప్పించగలుగుతున్నారు అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరైనా మీలాగా చాలా ప్యాషనెట్గా ఉండాలి. అలా ఉన్న వాళ్ళు దొరకడం చాలా కష్టం. అంటే కొంతమంది దొరుకుతారండి. కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళకి అంటే ఈ ఏజ్లో ఇప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఏదో కొంచెం వర్క్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనీ కూడా రావాలి. గురువారెడ్డి గారు మాట అన్నారు, స్టేజెస్ ఉంటాయి. డాక్టర్గా చదివిన తర్వాత ఒక మంచి హాస్పిటల్ పెట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత ఫైనల్గా అల్టిమేట్గా ఉండేది అందరికీ కూడా జనాలకు ఏదైనా చెయ్యాలి. ఆ పాయింట్లో ఉన్నాను అంజలేని. సో దట్స్ రియల్లీ గ్రేట్ సార్. కానీ నేను అనేది ఏంటంటే, నాకు ఇప్పుడు మీరు చెప్పినంత వరకు, నేను ఇప్పటి వరకు మీ జర్నీని చూసినంత వరకు ఎక్కడ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్లో నాకు ఎక్కడ అనిపించలే. ఎలా సస్టైన్ అవుతున్నారు సార్? సస్టైన్ అంటే తప్పదండి ఇప్పుడు, ఎందుకంటే మనం ఒక ప్యాషన్, నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కనీసం ఇలా స్లీపింగ్ లైన్ ఇలా స్టేబుల్ గా అవకాశం కూడా నాకు కనిపించట్లేదు. అప్ అండ్ డౌన్స్ ఉంది. ఇక అది డెఫినెట్ గా నడుస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళి కూడా సాలరీస్ ఇచ్చేస్తూ ఉంటాం. అది తప్పదు. ఎందుకంటే ఎప్పుడు అంటే మన థాట్ ప్రాసెస్, మన యొక్క ఇంటెన్షన్ సేవింగ్ లైఫ్ అనేది ఒక ఉన్నప్పుడు దాంట్లో ఇక మనం ఏమో ఆలోచించాం అంతే. ఇప్పుడు నాకు అక్కడ ఆ డాక్టర్ ఉండడం వల్ల లైఫ్ సేవ్ అవుతుంది. ఆ స్పెషలిస్ట్ ఉండడం, సూపర్ స్పెషలిస్ట్ ఉండడం వల్ల ఈవెన్ 1 కిలో బేబీని కూడా మనం సర్వే చేయగలుగుతున్నాం. ఆ 1 కిలో బేబీ హైదరాబాద్కి వచ్చేసి ఎనీ కార్పొరేట్లో ఉండాలంటే 1-2 months ఉండాలంటే దానికి కనీసం 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంత పెట్టుకునే కెపాసిటీ అక్కడ లేదు. ఓకే, వాళ్ళు ఎంతో కొంత పెడతారు బట్ స్టిల్ దాంట్లో డిస్కౌంట్ అని ఏదో వదిలేద్దాం, కానీ బట్ లైఫ్ సేవ్ అవుతుంది. నాకు వచ్చే కిక్ అక్కడనే. ఆ లైఫ్ సేవ్ అవ్వడం వల్ల రేపొద్దున అంటే మీకు కొన్ని స్టోరీస్ చెప్తాను మీకు. ఇప్పుడు ఆ లైఫ్ సేవ్ అయిన పిల్లలు కొంతమంది, ఒకసారి నేను ఇట్లా పేషెంట్ చూస్తున్నాను, జస్ట్ ఒక 2 months పాపని 2-3 months పాపని పట్టుకొని వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అది అప్పటికే పాలు తాగుతున్నప్పుడు సరం పట్టేసినట్టుంది, ఆస్పిరేట్ అయింది, లంగ్స్లోకి వెళ్ళిపోయినట్టుంది, కొంచెం బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అలాగా? అంటే ఫీడింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా పిల్లలు ఒక్కొక్కసారి ఏడుస్తున్నప్పుడు సడన్గా మనం పాలు పట్టించే ప్రయత్నం చేసినా కొంచెం ఇబ్బందుల వల్ల సో జరిగింది. ఇంటికి నా దగ్గరకు వచ్చేసరికి చూస్తే హార్ట్ రేట్ కొంచెం డ్రాప్ అయిపోయింది, లిటరల్గా ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోయినాయి. లిటరల్గా ఆమెను నేను సిపిఆర్ చేసిన ఆ రోజు. అంత చిన్న పిల్లని సిపిఆర్ చేసిన తర్వాత ఆ బతికిన పాప టుడే నౌస్ ఈజ్ ప్లేయింగ్ నేషనల్ ఆర్చరీ. సో నైస్. నాకు ఇవ్వండి సార్, ఎంట్రీ చేద్దాం. ఎందుకంటే అమ్మాయిలని ఒక స్పోర్ట్స్ లో ఆ స్థాయి వరకు వెళ్ళడం అంటే నేషనల్ ఆర్చరీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్. అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, సార్ మేము ఆర్చరీ ఆడుతుంది కదా, ఆ పాప వాళ్ళ రిలేటివ్స్ ఇస్తారండి. అదే కదా టీచర్స్కి డాక్టర్స్కి ఉన్న గొప్ప అవకాశం సార్. జనరేషన్స్ మీ చేతుల మీదుగా పెడుతుంటాయి. సో మేము ఆర్చరీ ఆడతారు కదా సార్, ఆర్చరీ పాప వాళ్ళ పాప ఫ్రెండ్స్, మేము ఫ్యామిలీ అంటారు, రిలేటివ్స్ అంటారు. అట్ ద సేమ్ టైం సడన్గా ఐ గాట్ ఎ మెసేజ్ ఒక 1 year బ్యాక్. సడన్గా మా పిల్లోడికి ఐఐటీలో సీట్ వచ్చింది సార్ అని చెప్పేసి కంగ్రాచులేషన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసాను, అసలు వీడియో తెలిసినట్టున్నాడు అని చెప్పేసి మెసేజ్ చూస్తే, ఎస్ సార్ మీరు నిలబెట్టిన ప్రాణం సార్ అన్నారు. ఎస్, ఆ బాబుకి లిటరల్గా నో వన్ రికగ్నైజ్డ్ సమ్ హెల్త్ ఇష్యూ. వాడికి సింపుల్ రికగ్నైజేషన్ తోటి వాడికి మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం తోటి ఆ బాబు లైఫ్ సేవ్ అయింది. వాడు ఇవాళ ఐఐటి జాయిన్ అయిపోయాడు. ఒక బాబుని మనము డెంగ్యూ ట్రీట్మెంట్ ఇచ్చి వాడికి లైఫ్ సేవ్ చేసినాం అంటే పేరెంట్స్ వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు, మళ్ళీ వాళ్ళు ఏమయ్యారు తెలియదు మనకి. ఓ రోజు మనం ఇట్లా బయట అక్కడ ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఒక అతను వచ్చి పరిచయం చేసుకుంటున్నప్పుడు నన్ను ఎవరు అతనికి పరిచయం చేశారు. డాక్టర్ శేఖర్ రవి హాస్పిటల్ అంటే. సార్ ఎందుకు తెలియదు సార్, మా పిల్లగాడికి డెంగ్యూ వస్తే కాపాడు, ఈరోజు మా పిల్లగాడు నేషనల్ బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. సో దోస్ ఆర్ అవే మనకి అంటే ఆ టైంకి మన యొక్క జర్నీ మొత్తాన్ని ఒక
కంప్లీట్నెస్ ఇస్తా అంటాం కదా, సో ఆ ఫుల్ఫిల్మెంట్ కానీ కంప్లీట్నెస్ ఎగ్జాక్ట్లీ ఆ జర్నీలో వచ్చే రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ అందుకని ఇప్పటికి కూడా మేమేమనుకుంటామంటే అరే వీడు రేపొద్దున ఏమవుతారో మనకు తెలీదు. కరెక్ట్ వీడు రేపొద్దున ప్రెసిడెంట్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవును ఏదైనా కావచ్చు. అంటే ఇంత ఫైట్ చేసి వీడు బతుకుతున్నాడంటే ఏదో ఒకటి విషయం అయితే ఉంది వీడి లోపల. అవును ఒక్కొక్క బేబీస్ మీరు నంబర్ ఒక్కొక్క బేబీస్ 20 days ఒక్కొక్క అంటే అమ్మాయిలకి యూజువల్గా ఈ ఫైటింగ్ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, సర్వైవల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సీరియస్లీ యా, సో ఆ సిక్నెస్ నుంచి బయటకు వచ్చే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే ఆ అమ్మాయిలు బయటకు వచ్చినప్పుడు రేపు ఏమవుతారో మనకు తెలియదు. అవును అది చెప్తా అమ్మ, ఇంత కష్టపడి మీరు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాం, మా పాప కూడా కష్టం నుంచి బయటకు వచ్చింది. డెఫినెట్గా ఇది రేపు ఏదో ఒకటి అయితే అవుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ కిడ్ ప్రాపర్లీ. అంటే అబ్బాయిలకి అంత ఉండదు, కొంచెం తక్కువ అండి, కొంచెం తక్కువ. అంటే సార్ నేచర్ చాలా అంటే ప్రకృతి మనకి ఏదో వీకర్ సెక్షన్కి ఫైటింగ్ స్పిరిట్ కొంచెం కెపాసిటీ ఇచ్చినప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతుంది కదా, లేకపోతే బ్యాలెన్స్ చేయలేదన్న ఉద్దేశంతో ఇచ్చిందేమో తెలియదు మనకి. స్టిల్ ద సర్వైవల్ రేట్ అనేది యూజువల్గా ఫైటింగ్ అంటే సర్వైవల్ రేట్తో పాటు ఫైటింగ్ కెపాసిటీ, ఫైటింగ్ స్పిరిట్ అనేది న్యూ బార్న్ లోపల బేబీ గర్ల్కి ఉన్నంత బేబీ బాయ్లో మనం గమనించాం. ఈ సందర్భంగా నేను కూడా ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను సార్. మా అబ్బాయి పుట్టినప్పుడు పుట్టాడు, ఏడవలేదన్నారు. వాడికి చేయాల్సినవన్నీ మీరు కొట్టడం ఇవన్నీ చేస్తారు కదా, చేసిన తర్వాత ఏడ్చాడు కానీ అంటున్నాడు. 2-3 సార్లు బ్రీత్ తీసుకుని అంటున్నాడు. పుట్టడమే ఇక్కడ సెంటర్లో ఒక చిన్న డెప్త్ గుంటలాగా ఉంది వాడికి. స్కాన్లు ఏం చేశారు, నాకు సిజేరియన్ అయింది, నేను అనస్థీషియా నుంచి ఇంకా బయటికి రాలేదు. వాడిని తీసుకెళ్ళి బ్లూ బేబీ అండి, పీడియాట్రిక్స్ క్లోజ్ అవ్వలేదు, ఫిల్టర్ అయిన బ్లడ్ ఫిల్టర్ కాని బ్లడ్ కలిసిపోతున్నాయి. ఒక మనిషికి 1 నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుందో దానికి 3 రెట్లు హార్ట్ బీట్ ఉంది ఈ అబ్బాయికి. హార్ట్ టైర్డ్ అయిపోతే కొలాప్స్ అయిపోతుంది బాడీ. సో ఇమ్మీడియట్గా వెంటిలేటర్కి షిఫ్ట్ చేయండి అన్నారు. డాక్టర్ దాసర్ రమేష్ బాబు గారు అని పేరు. షిఫ్ట్ చేస్తారు. నేను ఏడిస్తే కుట్లకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో సూచేసుకని చెప్పి నాకు చెప్పలేదు. వారం అయింది నాకు బేబీని చూపించట్లేదు, 15 రోజులైంది నాకు బేబీని చూపించట్లేదు. కండిషన్ ఏంటంటే హార్ట్ బీట్ ఏమీ డెవలప్మెంట్ లేదు, లంగ్స్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. అప్పటికే టెస్టికల్స్ మీద బ్యాక్ వీప్లోనూ చిన్న శనగబద్దలు లాంటి పుళ్ళు వచ్చి 20వ రోజుకి చూపించారు నాకు. 20వ రోజుకి ఇంకా ఇప్పుడు చూపించకపోతే ఎప్పటికీ చూడలేదేమో ఆవిడ. హోప్లెస్ కండిషన్ అండి, ముక్కు ద్వారా మనం ఒక సర్జరీ చేయొచ్చు, నాట్ వేయచ్చు అని అన్నారు. చూసిన తర్వాత పుట్టినప్పుడేమో 3.75 ఉన్నవాడు 2 kilos వచ్చేసాడు. సన్నగా పొడుగ్గా కనపడుతున్నాడు. తర్వాత నేను అసలు రికవర్ అవ్వలేకపోయాను సార్. అప్పుడు ఏడ్చిన ఏడుపుకి నాకు సైట్ వచ్చింది. అంటే 1 month పాటు అసలు ఏమీ తినకుండా, బట్ లక్కీలీ ఎలాంటి సర్జరీ లేకుండా బయటకు వచ్చేసాడు. నౌ హీ స్టడీయింగ్ ఇంటర్ 2nd year. మీరంటే నాకు వాడిది గుర్తొచ్చింది. డాక్టర్స్ నిజంగా ఈ రోజుకి వాడికి 15-16 ఏళ్ళు వచ్చినా డాక్టర్ వద్దకు వెళ్తే ఒరే నేనే ట్రీట్ చేశాను రా అని చెప్తుంటే భలే అనిపిస్తుంది సార్. ఇంత వాడు ఈరోజు 5.10 ఉన్నాడు వాడు హైట్. సో ఆయన అంటాడు వీడేనా ఇలా ఉన్నది, అసలు సర్జరీ లేకుండా ఎలా బయటకు వచ్చాడో అనిపించింది మాకు అని. సో ఆ గొప్ప అవకాశం ఈ డాక్టర్స్కి దొరికింది. అంటే ఇంకో ఇక్కడ మీరు ఇది అన్నారు కాబట్టి చెప్తున్నాను మీకు సార్. ఒక బేబీని ఆల్మోస్ట్ ఒక 15 days నియర్లీ ఐసీయూలో పెట్టాం. బేబీని ఐసీయూ పెట్టినాం, ఫిట్స్ వచ్చినాయి, కన్వల్జన్స్ వస్తున్నాయి, తగ్గట్లేదు, రిపీటెడ్గా వస్తున్నాయి, తగ్గట్లేదు. బట్ మొత్తానికి 15 days తర్వాత తగ్గింది, పంపించేసాం. రీసెంట్గా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఈవెంట్కి నేను పిలిస్తే వెళ్ళాను, వేదిక్ మ్యాథ్. ఓహో. సో దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వెళ్ళాను. రైట్. వెళ్ళిన తర్వాత వెళ్తే ఒకడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాడికి డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ ఇస్తున్నాను. రైట్. ఇస్తుంటే అక్కడి నుంచి తెలిసిన అతను ఆంజనేయన్ అని చెప్పేసి, సార్ నమస్తే సార్, నమస్తే సార్, ఏమి సార్ వీడే సార్ 15 రోజులు ఐసీయూలో ఉన్నది అంటే వీడి బ్రెయిన్ ఏంది ఇంత గట్టిగా అయింది, వాడు యూజువల్గా బ్రెయిన్ ఆక్సిజన్ లెవెల్ పడిపోతే యూజువల్గా ఛాన్సెస్ ఆఫ్ ఐక్యూ డ్రాప్ అవుతాయి. ట్రూ. అట్లాంటిది వాడు వేదిక్ మ్యాథ్లో వాడు ఫస్ట్ వచ్చాడు. సర్ప్రైజ్. సమ్ మిరాకిల్స్, డెఫినెట్గా సమ్ మిరాకిల్స్ హ్యాపెన్స్. ట్రూ. అది అంటే ఆ రోజు అది చూసినప్పుడు అనిపించింది, ఓకే సమ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్.